నా పేరు ఈశ్వరి. నేను జంగారెడ్డిగూడెం నుంచి వస్తున్నాను. నేను గత 2.5 years, అంటే రేపు మేకి 3 years పూర్తవుతాయి, సత్యం కోసం వచ్చాను. నాకు అన్నీ ఉన్నాయి, సత్యం కావాలి, దానికోసం వచ్చాను. నాకు తండ్రిలాగా ఆదరించారు పత్రి సార్. పిఎంసి రూపంలో పత్రి సార్ రావడం నాకు ఎంతో ఆనందం. నా ఆత్మ ఎంతో ఆనంద పరవశాలు పొందింది ఆనాడు. JTTP 28 సత్యం వైపు ప్రయాణం, ఆ వర్క్షాప్కి అటెండ్ అయ్యాను. అందులో ఒక ఎక్స్పీరియన్స్ పొందనమాట. నేను ఒక సత్యలోక వాసిని అని చూసుకున్నాను. నేనే కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా కూడా సత్యలోక వాసులే. నన్ను బోర్డ్ మెంబర్ అని చెప్పి అక్కడ అనౌన్స్ చేశారు. మీరు బోర్డ్ మెంబర్ మేడం అని చెప్పారు. నేనైతే మీరు కాదా మాస్టర్స్, మీరందరూ కూడా సత్యలోక వాసులు. ఒక ఉదాహరణ అందులో ఏం చెప్పారంటే, అనంతమైన చేతులు, కొత్త బట్టలు పోగులు ఉన్నాయి అక్కడ. ఆ పోగుల్ని పెద్ద జైంట్ హ్యాండ్స్ వచ్చి అలా లిఫ్ట్ చేసి కింద తీసుకెళ్తాయన్నమాట. అంటే కొత్త బట్టలు అంటే శరీరాలు. సత్యలోక వాసులందరూ తమ శరీర తొడుగుల్ని తీసుకొని, అంటే మన అంతా సత్యలోక వాసులం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన కర్తవ్యాన్ని మర్చిపోయాం. అంబాసిడర్గా ఒక 50,000 చేయడం అంత కష్టమైంది ఏం కాదు మాస్టర్స్. పత్రి సార్ అక్కడ కనిపించారు. ఆయన ఎంత బిజీగా ఉన్నారంటే ఎవ్రీ సెకండ్ ఊపిరాడినంత ఫుల్ బిజీగా ఉన్నారు. మరి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మిమ్మల్ని అంటే నన్ను అన్నట్టే, మనం అంతా ఒకటే. ఇప్పుడు అల్లాబక్షు సార్ గారు చేయించిన మెడిటేషన్లో పత్రి సార్ కూర్చున్నారు ఇక్కడ. ఆయన రాగం తీస్తున్నారు కదా, రాగం తీస్తున్నారు కదా. ఆ రాగంలో ఇలా అంటూ ఉంటారు సార్. ఆ గోల్డెన్ ఎనర్జీస్ అలా పాస్ అవుతున్నాయి. అందులో నుంచే ఆంజనేయ మాస్టర్స్, ఇంకా కృష్ణ మాస్టర్, అందులోనే మనం ఉన్నాం. అందులోంచి ఇలా వస్తున్నమాట. 10 తలలు వస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా ఐర్ మాస్టర్స్ అందరూ వచ్చారు. రాంపా మాస్టర్ కూడా వచ్చారు. మొత్తం అసెండెడ్ మాస్టర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఇప్పుడు ఈ సార్ నడిపించిన దివ్యక్షేత్రంలో దర్శించాను నేను. సత్యలోకంలో నుంచి ఇంత దూరం వచ్చి మన కర్తవ్యాన్ని మర్చిపోవడం చాలా విచారకరం. నేను ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నానని ఎవరికైనా డౌట్ ఉంటే, ఇది సరిపోదు, అంతా ఇచ్చేయాలి అన్నంత తపన ఉంది. కానీ ఫ్యామిలీ మెయింటెనెన్స్, ధర్మం, తర్వాత ఏ కోటీశ్వరుడు వచ్చి కోట్లు కుమ్మరించవచ్చు కదా, ఎనర్జీస్ ఉన్నాయి కదా మన దగ్గర, ఎందుకు అవ్వట్లేదు అంటే చేయవలసిన అగ్రిమెంట్స్ అక్కడ అయినాయి. పలానా వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయాలి, అందుకోసం కలుపుకుంటూ వెళ్తున్నాం. మనం అంతా మనమే ఇచ్చేయకుండా వాళ్ళతో కూడా ఇప్పించాలి, అంటే వాళ్ళని మేల్కొల్పాలి. ఆ పనిలో భాగంగా ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ మీట్ చాలా ఇంపార్టెంట్ మీట్. మన ప్రతి క్షణం కూడా అత్యంత విలువైంది. ఫ్రెండ్స్, మేల్కోండి. ఇంకా మనకులా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మేల్కొల్పాలి. థ్యాంక్ యూ.